నమస్తే. దిస్ అనుష కోమల్. ఇవాల్టి మన గెస్ట్ మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ రజిత మైనంపల్లి గారున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. మేడం, లైఫ్ కోచ్ కంటే కూడా హెల్తీ లైఫ్ స్టైల్ కోచ్, లేకపోతే ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి మీ గురించి. మీ వెయిట్ లాస్ జర్నీ చూసినప్పుడైతే నాకు చాలా ఎగ్జైటెడ్ అనిపించింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే అంత వెయిట్ నుండి ఇలా తగ్గారు. సో ఎక్స్పర్ట్గా మీరు వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి వెయిట్ లాస్ టిప్స్ ఏమని చెప్తారా? తప్పకుండా. అంటే బేసికల్‌గా మీరు సమ్మర్ కాబట్టి మనం సమ్మర్‌లో అంటే సమ్మర్ ఛాలెంజ్ పెడదాం. వెయిట్ లాస్ ఛాలెంజ్. నేను దానికి ఎందుకంటే నేను ఐయామ్ వెరీ ఫోకస్డ్. మీకు తెలుసు ఎంతసేపు ఎంత హెల్తీ ఫుడ్ తినాలా, ఎస్. ఎట్లా క్యారీ చేయాలా అవన్నీ చెప్తూ ఉంటాను నేను మీకెప్పుడు. సో వెయిట్ అనేది అందం కోసం కాదు. అంటే లుక్ గుడ్ ఫ్యాక్టర్ ఎంత ఇంపార్టెంటో అమ్మాయిలకైనా ఎవరికైనా లుక్ గుడ్ ఫ్యాక్టర్ అండర్‌లయింగ్ బోనస్. సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే అందంగా కనిపిస్తావు. కానీ అసలు మెయిన్‌ది ఏంటి అంటే యుల్ ఫీల్ గుడ్. ఎస్. హెల్త్ అని కాకుండా, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అని కాకుండా, నువ్వు అనుకున్నది అంటే ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ, నీ ఫోకస్ కానీ, నీ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ, సెల్ఫ్ ఇమేజ్ కానీ, నీకు అసలు పర్సనల్ లైఫ్ కానివ్వండి, ప్రొఫెషనల్ లైఫ్ కానివ్వండి, అబ్సల్యూట్లీ ఇట్లా లిఫ్ట్ లాగా పనిచేస్తుంది. సో కాబట్టికే నేనేం చెప్తాను, హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయండి. మీరు ఇలా జీరో సైజ్కి రమ్మని చెప్పను, కానీ 100% మీ హైట్కి +/- 3 to 4 kgs కనుక, అంటే అబ్సల్యూట్గా న్యూట్రిషన్ మా గైడ్ లైన్స్ ప్రకారం చెప్పాలి అంటే +/- 2 kgs ఉండాలి మన హైట్కి తగ్గట్టు. కానీ అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 years అమ్మాయిని తీసుకున్నాం అనుకోండి, మనం 25 to 30 years అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ 5'4" ఉందనుకో, లేకపోతే 158 centimeters ఉందని అనుకుందామండి. తను ఏంటి అంటే అరౌండ్ 56, 54 ఉండొచ్చు, 58 ఉండొచ్చు, 56 ఉండొచ్చు. ఓకే. అదే ఒక 40 years ఆవిడని తీసుకుందాం అనుకోనియండి. సో తనకి మనము ఆ లో లైన్ చెప్పకూడదు. ఓకే. హెల్త్‌ని చూసుకోవాలా, బాడీ ఫ్రేమ్‌ని చూసుకోవాలా, మీడియం ఫ్రేమా, స్మాల్ ఫ్రేమా, లార్జ్ ఫ్రేమా. షార్ట్‌గా ఉన్న కొంతమందికి లార్జ్ ఫ్రేమ్ ఉంటుంది. ఇఫ్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను మీకు, మీరు ఏ ఫ్రేమ్ అని చూడడానికి. మీడియం ఫ్రేమ్ అనుకోనియండి సేమ్ ఉండాలా, స్మాల్ ఫ్రేమ్ అనుకోనియండి -2లో ఉండాలి, లార్జ్ ఫ్రేమ్ అనుకోనియండి +2 ఎక్స్ట్రా లార్జ్ అనుకోనియండి +4 ఉండొచ్చు. సో ఇలా, అంతేగాని ఇలాగే ఉండాలి అని మాత్రము మళ్ళీ వీటన్నిటికీ ఏంటంటే హెల్త్ ఎలా సహకరిస్తుంది. అయితే ఏజ్ వైజ్ కూడా వెయిట్ డిపెండ్ ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు. ఓకే. ఎందుకంటే మెటబాలిజం తగ్గిపోతూ ఉంటుంది కదా, మనం దాన్ని అలా సంతాయించామంటే వాళ్ళు మళ్ళీ ఏదో ఒక మైనస్ దాంట్లో పడ్డము, హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. నువ్వు కరెక్ట్గా ఫిగర్గా ఇప్పుడు 40-50 ఏళ్ళు ఉన్న వాళ్ళ మరీ నువ్వు ఇట్లా మైనస్లలో ఉండాలి అంటే వాళ్ళు ఎంత గైడెన్స్ అంటే డైట్ ఎక్స్పర్ట్కి ఇట్లా రోజు గంటకి నువ్వు ఏమేస్తున్నావు లోపల అని తీసుకుంటూ నీ బాడీకి అందాల్సిన ఎలక్ట్రోలైట్స్ అవ్వనివ్వండి, న్యూట్రిషన్ అవ్వనివ్వండి, అబ్సల్యూట్గా అందాలి. అది ఎవరికి పనికి వస్తుంది, ఎవరైతే మంచి దీంట్లో ఉంటారో, ఇది సోషల్ మీడియాలో కానీ, లేకపోతే వాట్ యూ మీన్ మూవీ ఇండస్ట్రీలో కానీ ఉన్నారు, మోడలింగ్ ఇండస్ట్రీలో ఉన్నారు, లేకపోతే గ్లామర్ ఫీల్డ్. అది కాకుండా ఏదైనా వెయిట్ లిఫ్టింగ్ మొన్న చూసాం, మనకి పాయింట్లల్లో వాళ్ళు మైనస్ అయ్యారు. వాళ్ళు ఏదైనా ఇప్పుడు ఒలింపిక్స్లో కానీ ఇలాంటి స్పోర్ట్స్లలో కూడా పర్ఫెక్ట్గా వెయిట్ చూస్తారు, ఏదైనా సెలెక్షన్స్లో వెయిట్ చూస్తారు. సో అలాంటి వాళ్ళకి ఆ ఏజ్కి, అందుకనే సెలెక్షన్స్ ఆ ఏజ్ వాళ్ళకి అవుతాయి కదా. సో అలా అప్పుడు కరెక్ట్గా మీరు వెయిట్ అనేది మెయింటైన్ చేయాలి, పాయింట్ టు పాయింట్. కానీ జనరల్గా హెల్తీగా ఉండడం ఇంపార్టెంట్. సో కమింగ్ టు ద పాయింట్ ఏంటనంటే, ఇప్పుడు వెయిట్ లాస్ సమ్మర్లో కొంచెం రెండు ఉన్నాయి. ఒక 60-80% వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దాంట్లో ఛాలెంజెస్ కూడా చెప్తాను నేను, హిడెన్ ఛాలెంజెస్. సో ఏంటి అంటే బేసికల్గా మనకి వెదర్ ఎట్లా, అదే చలికాలంలో 5-6 చల్లగా అయిపోతుంది. యూ కాంట్ స్విమ్, యూ కాంట్ వాక్ ఇట్లా ఈవినింగ్. అదే ఇప్పుడు సమ్మర్లో నీకు ఇంక్రీజ్డ్ లైట్ ఉంటుంది, అవును, వేడి ఉంటుంది. సో కొంచెం చల్లబడ్డాక 7-8-10 నువ్వు వాకింగ్ చేసినా బాగుంటుంది. అవును. అదే నువ్వు చలికాలం చేయలేవు. సో నీకు ఆ బ్యాండ్ విడ్త్ పెరిగింది ఎక్సర్సైజ్ చేయడానికి, వాకింగ్ చేయడానికి అనుకోండి, జాగింగ్ చేయడానికి అనుకోండి, ఎక్సర్సైజ్ కనుక్కొనివ్వండి. అలా కాకుండా నీకు స్విమ్మింగ్ చేయడానికి ఇది రైట్ సీజన్. అండ్ స్విమ్మింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్.
సో కాబట్టి ఇంక్రీజ్డ్ బ్యాండ్ విడ్త్ అయితే పెరిగినట్టే కదా సమ్మర్లో. సో ఇది ఒక ఇంపార్టెంట్. అలా కాకుండా నీకు బేసికల్గా ఫ్రూట్స్ అంటే అపిటైట్ కూడా అంత తెయ్యదు, ఎందుకంటే చాలా వాటర్ తాగుతుంటావు. ఎక్కువ వాటర్ తెలియకుండానే మనం డిహైడ్రేట్ అవుతూ ఉంటాము, వాటర్ ఎక్కువ స్వెట్ అవుతూ ఉంటుంది. సో తాగినప్పుడు ఏంటంటే ఆకలి తక్కువ వేస్తుంది, రెడ్యూస్డ్ అపిటైట్ ఉంటుంది. యూ కాంట్ ఈట్ ఇట్లా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూర్చొని. సో ఆ తినడంలో కూడా నువ్వు మసాలావి వేడివి తినలేవు. అదే చలికాలము చక్కగా బజ్జీలు తినాలనిపిస్తుంది, బిర్యానీలు తినాలనిపిస్తుంది, నూనెలో తేలినవి తినాలనిపిస్తుంది. అసలు ఆకలి అంటే ఎక్కడ లేని ఆ వర్షం పడంగానే వెళ్ళి ఒక బజ్జీలు. అదే ఇప్పుడు నువ్వు బజ్జీలు గిజ్జీలు యూ కాంట్ ఈట్. ఏవి చూస్ చేసుకుంటావు? మోస్ట్లీ ఫ్రూట్స్. అది సీజనల్ ఫ్రూట్స్ కదా మనకి ఇప్పుడు. అందులో ఏముంటాయి? వాటర్ మెలన్ ఉంటుంది. సో వాటర్ మెలన్ ఈజ్ ఏ వండర్ఫుల్, అంటే నీకు ఫుల్లింగ్గా అనిపిస్తుంది, హైడ్రేషన్ అవుతుంది. సో కాబట్టి వేరే ఫుడ్ తక్కువ తినొచ్చు. సో కాబట్టి రెడ్యూస్డ్ ఎపిటైట్ అని మాట్లాడుకోవచ్చు మనం. అట్లా కాకుండా ఈ సీజనల్ ఫ్రూట్స్ మంచివి, గ్రేప్స్, మ్యాంగోస్ ఉన్నాయి కదా మేడం మీరు, మ్యాంగోస్. అందుకే ఛాలెంజెస్ కూడా చెప్తాను నేను, హిడెన్ ఛాలెంజెస్ ఉన్నాయని. సో ఇలా నువ్వు గనక కంట్రోల్ చేసుకుంటే. ఇంకొకటి ఏంటంటే ఈ ఫుడ్ తినబుద్ది కాకపోతే మనం ఏం చేస్తామంటే జనరల్లీ ఆ వేడి ఫుడ్, మసాలా ఫుడ్ తినకుండా ఇప్పుడు నేను అన్నట్టు ఫ్రూట్స్, సాలెడ్, కుకుంబర్ ఎక్కువ ఇష్టపడతాము అండ్ కర్డ్ ఎక్కువ ఇష్టపడతాము. సో దీన్ని అవకాశాన్ని బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్గా తీసుకొని మనం ఏం చేయాలంటే ఒకటి ఎక్సర్సైజ్ పెంచుకోవచ్చు. రెండవది వచ్చేసి మన మీల్స్లలో లైక్ నువ్వు మార్నింగ్ లేగానే కాస్త నిమ్మకాయ నీళ్ళు, ఎందుకంటే మనకు డిహైడ్రేషన్ అవుతుంది ప్రొద్దున, మళ్ళీ బయటకు వెళ్తే నీళ్ళని పోయి చక్కెర వచ్చి మజిల్ ఫ్యాటిక్ జరగటం, పొటాషియం లాస్ అవ్వటము, స్వెట్ పోతుంది కాబట్టి ఇట్లా తిమ్మిర్లు రావటం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరీ మార్నింగ్ లేవగానే మీరు ఒక నిమ్మకాయ నీళ్ళు కానీ, తర్వాత మేతి సోక్ చేసిన వాటర్ కానీ కంపల్సరీ తీసుకొని మార్నింగ్ తినేటప్పుడే ఖచ్చితంగా మీ ఫ్రూట్స్, అంటే ఇప్పుడు ఒక ఓట్స్ తీసుకుంటున్నారు, లేకపోతే వెజ్జీస్ కానీ, లేకపోతే ఫ్రూట్స్ తోటి మిక్స్ చేసే ఆరెంజెస్ కానీ, ఇలాంటి నట్స్ వేసుకొని తినేసి మిడ్ స్నాక్గా బటర్ మిల్క్, కొంచెము జీరా అట్లా వేయించేసి అట్లా తీసుకున్నాం వేసేసి బటర్ మిల్క్ ఒక గ్లాస్ తాగారనుకోండి, లంచ్ చాలా నామినల్ లంచ్ వెళ్తుంది. ఆ నామినల్ లంచ్ అయితే మన క్యాలరీ కట్ డౌన్ కావాలి కదా, ఆకలేసి ఆపుకోవడం వేరు. ఇది బై డిఫాల్ట్ ఎపిటైట్ తక్కువ ఉంటుంది. సో ఆ అన్నం తినే ముందే మనము మంచి కీర ఇప్పుడు తినాలి, అదే చలికాలంలో నీ కీర దోసకాయ తినాలనిపిస్తుంది. సో అది వాడుకోవాలా, ఇప్పుడు తినాలనిపిస్తుంది, బాడీ అడుగుతుంటుంది, బాగా కీర తింటా ఉంటే పోతుంది. సో కాబట్టి మీరు కీర అవన్నిటిని మంచిగా టొమాటో ఇలాంటివన్నీ తినేసారు, సలాడ్ మంచిగా తిన్నావు అనుకో, బౌల్ సలాడ్, అప్పుడు నీకు రైస్, దాల్, పచ్చిపులుసు ఇలాంటి తక్కువ పడుతుంది. చక్కగా ఒక చిన్న కప్పు అన్నం పెట్టేసుకొని నీకు ఇష్టం ఉన్నది మంచిగా ఒక కర్రీ పెట్టుకొని తినేసావు అనుకో, అమ్మయ్య టమ్మీ సాటిస్ఫైడ్. సో మళ్ళీ ఈవినింగ్ కూడా నువ్వు ఏదైనా ఒక కీర రైతా ఉంటుంది కదా, సాలెడ్, కుకుంబర్ తురిమేసి చక్కగా పెరుగు చాలా ఎక్కువ కొట్టేసి దాంట్లో కూడా కొంచెం మిరియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి కొంచెం లైట్గా వేసేసుకొని తిన్నావంటే మోస్ట్లీ నైట్ డిన్నర్ అడగదు. అడిగితే కూడా నువ్వు ఈవినింగ్ కల్లా మళ్ళీ నువ్వు ఏదైనా, అంటే నువ్వు సీరియస్ వెయిట్ లాస్లో ఉంటే మీకు వేరే డైట్ ఉంటుంది. నామినల్గా చేయాలి అన్నప్పుడు కొంచెం లైట్గా అదే ఇందాక అనుకున్నట్టు మనకి ఏదైనా సూప్స్ కానీ, లేకపోతే జ్యూస్ కానీ, స్మూతీ కానీ, ఫ్రూట్స్ కానీ ఎర్లీ 6గా తింటే, లేదు కొంచెం ఈవినింగ్ తింటే నార్మల్గా మీరు ఏం డిన్నర్ తింటారో పోర్షన్ కంట్రోల్లో, కానీ ఆల్రెడీ ఆకలి ఉండదు మనకి సమ్మర్లో. సో అలా తిన్నట్టయితే ఖచ్చితంగా వెయిట్ లాస్ అయితే అవుతుంది. ఇంకొకటి ఇంపార్టెంట్, ఎందుకు మీకు ఎక్కువ తినము అంటే నేను ఇందాక చెప్పినట్టు నీళ్ళు తాగుతుంటాం కాబట్టికే. అయితే మరి ఛాలెంజెస్ ఏంటి అంటే సమ్మర్ అనగానే పెళ్ళిళ్ళు ఎక్కువ వస్తాయి, ఫంక్షన్స్ ఎక్కువ వస్తాయి, తిరుగుళ్ళు ఎక్కువ ఉంటాయి, ట్రిప్పులు ఎక్కువ ఉంటాయి కాబట్టికే ఇది పెద్ద ఛాలెంజే. సో ఈ ఛాలెంజ్ లేని వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ఈ ఛాలెంజ్ ఉన్నా కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు ఎక్కడికి వెళ్తున్నా, మనకు ఒక ఫంక్షన్కి వెళ్తున్నా అంటే మిగతా ఫంక్షన్ దగ్గర కొంచెం నాట్ చేసుకొని వెళ్ళినామంటే కనుక అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ సాలెడ్ తిని ఫైబర్ తినేసి దెన్ యూ గో టు దట్, అట్లా ఒక ప్లాన్ చేసుకున్నట్టయితే. అలా కాకుండా సమ్మర్లో ఇంకొక బ్యాడ్ ఏంటంటే ఐస్ క్రీమ్లు తినాలనిపిస్తుంది, స్మూతీలు తాగాలనిపిస్తుంది, కూల్ డ్రింక్స్ తాగాలనిపిస్తుంది. ఈ షుగర్ ఎక్కువగా మనకి కూల్ డ్రింక్స్ అసలు వేడి 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 అని అనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి వీటి నుంచి నువ్వు రెస్క్యూ కావాలి అని అంటే మైండ్ సెట్ ఈస్ ద కీమా. నీకు ఇవి చెడు చేస్తాయి, మంచి అనిపిస్తుంది, కానీ మంచిగా ఉండి మంచి చేసేవి ఉన్నాయి. అవును, నేనేమన్నా మంచి అనిపిస్తుంది, చెడు చేస్తాయి. మంచి అనిపించి మంచి చేసేవి ఉన్నాయి, చూస్ చేసుకోవటం ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే. ఇక మరి భగవంతుడు కూడా క్షమించడం. నీకు కావాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా వాట్ ఆర్ యూ, ఏదైనా ఇఫ్ యూ వాంట్ గెయిన్, ఆర్ యూ రెడీ టు టేక్ ద పెయిన్?
యెస్. ఇది ఛాలెంజ్‌గా తీసుకొని అన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు అనుకుంటే గనక నీ దగ్గరలోనే ఇమ్మీడియట్గా మంచిగా అనిపించేది, ఆ చల్లగా నీకు అనిపించేది నువ్వు ఈ పక్కన పెట్టుకున్నావు అనుకో, ఇమ్మీడియట్గా ఒక చిన్న ఫ్రూటో, సిట్రస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజెస్, ఒక చిన్న గ్రేప్స్ ఒక చిన్న డబ్బాలు వేసి నీకు బ్యాగ్లో పెట్టుకున్నావు అనుకో, నీకు ఇలా ఏదైనా తాగాలంటే ఫస్ట్ నీకు ఎందుకంటే దాహం తీరదు. అదే ఇప్పుడు నేను చెప్పిన మన వాటర్ మెలన్ ఉంది, ఇమ్మీడియట్గా తింటే అది నీకు ఆ ఫీలింగ్ ఇచ్చేస్తుంది. సో కాబట్టి ఇలా ఎప్పుడు కానీ చేంజ్ అనుకోవాలి, థాట్ చేంజ్, ఫ్లిప్ టెక్నిక్ యూజ్ చేయాలి. ఓకే, ఇదైతే చెడు జరుగుతుంది, ఇదైతే మంచిది, ఇదైతే ఊకే బ్రెయిన్ వైరింగ్ చేసుకున్నావంటే నువ్వు అది తాగుదామన్నా వద్దు అని చెప్పేసి తీసుకునేంత వరకు ఓన్లీ నీ జీవితం బాగుపడాలి, నీ బాడీ బాగుపడాలి అంటే నువ్వు మాత్రమే దానికి డైరెక్టర్, ఇంజనీర్. సో కాబట్టికే ఎవరి చేతిలో వాళ్ళ లైఫ్ మాత్రమే ఉంటుంది. మీరు ఎంత చేసినా సలహాలు ఇవ్వగలుగుతాం, నాకు సలహా కూడా అలా అనిపించట్లేదు. ద మోస్ట్ వర్స్ట్ థింగ్ ఏంటంటే ఎవరికి సలహాలు ఇవ్వకూడదు, ఎందుకంటే నోబడీ ఈజ్ రెడీ టు టేక్ ఏ సలహాలు 1-to-1లో. సో కాబట్టి ఏదో ఒక ఆరాటం, అంటే నాకు వచ్చిన బెనిఫిట్ 10 మందికి రావాలని, మీరు కూడా వ్యూవర్స్కి మంచిగా చెప్పాలి అనే ఒక ఉద్దేశంలో చేసే ఒక ప్రయత్నమే. కాబట్టి సో మీకు లేడీస్లో చాలా ఫ్యాన్స్ ఉన్నారు నాకు తెలిసి. థ్యాంక్ యూ. సో వాళ్ళందరికీ కూడా ఎవరైతే వెయిట్ లాస్ చేయాలనుకుంటే మీరే ఇన్స్పిరేషన్, నా థాట్. థ్యాంక్ యూ. మీరు ఏవైతే చేసి సక్సెస్ అయ్యారో అవి మీ అభిమానులకు కూడా ఇద్దాం అన్నదే నా ఒపీనియన్. థ్యాంక్ యూ. ఇంకా వి విల్ డూ దిస్ వెయిట్ లాస్ తప్పకుండా మేడం, సిరీస్ ఇచ్చి ఖచ్చితంగా వి విల్ డూ దట్. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అన్షా.